హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోని మ్యాగీ రెసిపీ చేశానండి. మా ఇంట్లో పిల్లలు ఎప్పుడు చూసినా మ్యాగీ చేయమని అడుగుతుంటారండి. మ్యాగీ తినడం అంత మంచిది కాదండి హెల్త్కి, అందులో మైదా ఎక్కువ ఉంటుంది కదండి. అందుకని ఇలాగా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో నూడిల్స్ చేసి ఇన్స్టెంట్గా ఇలా మ్యాగీ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. మ్యాగీ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. ఇది ఆర్గానిక్ గోధుమ పిండి అండి. అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. అందులో ఒక చిటికెడంటే ఉప్పు, ఒక 2-3 డ్రాప్లు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి గట్టిగా కలుపుకోవాలండి, మెత్తగా ఉండకూడదు. బాగా కలుపుకొని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక లోటా వరకు వాటర్ని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. వాటర్ మరిగించాలండి. ఇప్పుడు గోధుమ పిండి నానిపోయి ఉంటుందండి. మన మురుకులో మేకర్ ఉంటుంది కదండి, ఆ జంతికలు గొట్టం తీసుకుని ఇక్కడ చూపిస్తున్న అచ్చు తీసుకోవాలండి. మన నూడిల్స్ ఒత్తుకోవడానికి గోధుమ పిండిని మనం ఒత్తుకున్నాం కదండి, గోధుమ పిండిని అందులో వేసుకొని ఇప్పుడు నూడిల్స్లా ఒత్తుకోవాలండి. ఇలా తిప్పితే పొడవుగా వస్తాయి. చూడండి నూడిల్స్లా వచ్చాయి కదండి. ఇప్పుడు ఇవి మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. మనం ఎంత హైట్ కావాలంటే అంత పొడవు వరకు ఇలా నూడిల్స్ని ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్నప్పుడు నూడిల్స్ అనేవి బ్రేక్ అవ్వండి. మనం ఎంత పొడవుగా ఒత్తుకున్నా అంత పొడవు వస్తాయండి గోధుమ పిండి నూడిల్స్ అనేవి. ఇలా సిజర్తో కట్ చేస్తే కట్ అయిపోతాయండి. మళ్ళీ ఇంకో రౌండ్ ఇలా ఒత్తుకోవాలి. నూడిల్స్ అనేవి ఇలా ఒత్తుకొని కత్తెరతో కట్ చేసుకుంటే కట్ అయిపోతాయండి ఈజీగా. ఇలా ఒత్తుకున్నా కదండి, వాటర్లో వేసాక ఇవి కదపకుండా ఒక 30 సెకండ్స్ అలా ఉంచేయండి. 30 సెకండ్స్ తర్వాత గరిటతో మెల్లగా కదుపుతూ ఉండాలండి. ఇవి వాటర్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ గోధుమ పిండి నూడిల్స్ అనేవి ఇలా పొంగు వస్తుంది కదండి, వైట్ పొంగు అనేది తీసేయండి. ఇదిగోండి చక్కగా 5 నిమిషాల్లో మనకి గోధుమ పిండి నూడిల్స్ అన్నీ ఉడికిపోయేవి. ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో చల్లనీళ్ళు వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి అందులో. వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకు పెట్టుకున్న గోధుమ పిండి నూడిల్స్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తీసేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా జల్లెల్లో వడగొట్టుకోవాలి. వాటర్ అంతా లేకుంటే డ్రైన్ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అండి, వెల్లుల్లిపాయలు అండి సన్నగా 3 తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం, చిన్న సైజు ఆనియన్ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఈ బీన్స్ అండి 2 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్ల పచ్చి బఠానీ, క్యాప్సికమ్ చిన్నది, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమాటోనండి. ఏవి తీసుకున్నా సన్నగా కట్ చేసుకోవాలండి మ్యాగీకి అనేవి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ బఠానీ వేసుకొని ఇవి వెజిటేబుల్ అనేవి మెత్తబడిన వరకు వేయించుకుంటే సరిపోతుందండి. కాస్త మెత్తబడాలండి, ఎక్కువ మెత్తబడకూడదు. ఇలా మెత్తబడినాయి కదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. ఉప్పు అనేది వెజిటేబుల్ కొండి, మనం వాటర్లో కూడా ఉప్పు యాడ్ చేసాం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమాటాలు 1 నిమిషం వేగినాక మనం ఉడికించుకున్నాం కదండి గోధుమ పిండి నూడిల్స్, ఆ నీళ్ళే వేసుకోవాలండి. ఇందులోనే ఒక 150 ml వరకు ఇలా నీరు మరుగుతున్నాయి కదండి. ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, ఒక ప్యాకెట్ వరకు యాడ్ చేసుకోవాలి. మ్యాగీ టేస్ట్ వస్తుందండి మసాలా అనేది యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న గోధుమ పిండి నూడిల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని స్లోగా వెజిటేబుల్లో మిక్స్ చేసుకోవాలండి, బ్రేక్ అవ్వకుండా. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వాటర్ దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మ్యాగీ అనేది మనకు రెడీ అయిపోతుంది. హెల్తీగా గోధుమ పిండి మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది.
చూడండి కన్సిస్టెన్సీ దగ్గర పడింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా చక్కగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.